తెలంగాణ ప్రభుత్వం 26 జనవరి 25 రోజున ఉదయాన్నే 4 గ్యారంటీలలో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, రైతు ఆత్మీయ భరోసా కింద లబ్ధిదారులకు ఈ రోజు నుంచి మొదలు పెడతామని ప్రకటన చేశారు. రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతుకు సంబంధించిన ఏదైనా మీ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి గారు చేయలేరని నిరూపణ అయ్యింది ప్రజల ద్వారా. ప్రజలు ఇప్పుడు ఆవేశానికి లోనవుతారు. గ్రామాలలో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని మరి ఇప్పటి నుండి ఈ రోజు నుండి స్టార్ట్ చేసి ఏప్రిల్ 30 వరకు 3 నెలలు వ్యవధి కావాలని అడగడం అనేది హాస్యాస్పదం ఉంది. ఎవరైతే దరఖాస్తులు చేశారో గ్రామ సభలో కానీ, ఆన్లైన్లో కానీ, ఇప్పుడు తీసుకునే గ్రామ సభలో కానీ, ముందుగా మీరు అనర్హులెవరు, అర్హత లేని వారు ఎవరు అనేది గుర్తించకుండా దరఖాస్తులు తీసుకొని కాలయాపన చేస్తారనే ఆవేదనతో ఉన్నారు గ్రామ ప్రజలు. అందుకనే మీరు వెంటనే ఈ అమలు చేస్తారా, చేయరా అనేది నిరూపించుకోవాలంటే అన్ని గ్రామాలలో ఈ 4 పథకాలను వెంటనే ప్రారంభించి అమలు చేసే దిశగా ప్రభుత్వం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ తెలియజేస్తూ ఉంది. లేకుంటే ఆగ్రహానికి గురి అవుతారని మంత్రులను నిలదీసవలసిన అవసరం గ్రామ సభల్లో వస్తుందని తెలియజేస్తూ ఉంది భారత కమ్యూనిస్టు పార్టీ.